హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నార్మల్గా మనం కర్రీలలో వేసే మిర్చితో బజ్జీని కారం లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కన చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక ఇప్పుడు మిర్చి బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. చూసారుగా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా నార్మల్ మిర్చిని తీసుకొని వాటి చివర్లను కట్ చేయాలి. ఇలా అన్నింటినీ కట్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి ఇలా చీల్చాలి. తర్వాత ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా అన్నింటినీ విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నానబెట్టిన చింతపండు, కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం విత్తనాలు తీసేసిన మిర్చిలో మధ్యలో ఈ పేస్ట్ని స్టఫ్ చేయాలి. ఈ మిర్చి కాస్త కారంగా ఉంటాయి కాబట్టి ఈ పేస్ట్ని స్టఫ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు కారం అనిపించదు. ఇలా అన్నింటికి స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. ముందుగా వీటన్నింటికి సరిపడా శనగపిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అరకప్పు బియ్యం పిండిని వేయాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాము ఇలా నలిపి వేయాలి. తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడాను వేసి కలుపుకోవాలి. వంట సోడా వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయను తీసుకుంటూ ఇలా పిండిలో డిప్ చేసి బాగా కాగిన ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో పట్టినన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరలా వేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి
అన్నీ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడివేడిగా టమాటా సాస్తో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.